మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 34 నుంచి 37 వరకు మనం చదివిన వారమైతే, ఆ ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు కాలము వచ్చిన, అర్ధరాత్రి కాలము వచ్చిన, కోడుకుయు కాలము వచ్చిన, లేదా తెల్లవారు కాలము వచ్చిన అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. మనం గమనించిన వారమైతే, మరి ప్రొద్దుగుంకు కాలము అపోస్తల కాలమని, అది ముగించబడిందని మనం విన్నాం. అలాగే రెండవది అర్ధరాత్రి కాలము, చీకటి కాలమని, అది ముగించబడిందని మనం విన్నాం. మూడవ కాలము కోడుకోయు కాలమని, సువార్త ఆరంభము కాడి నుంచి సువార్త కూడా ముగించబడుతుంది అని, దేవుడు సువార్తను ప్రకటిస్తూ ఈ కాలంలో ప్రకటిస్తున్నాడు. కానీ మరి అధికారుల చేత సువార్త కూడా మనకి దొరకని కాలం వస్తుందనే విషయం మనం వింటున్నాం. కాబట్టి దేవుడు మరి ఆ కోడుకోయు కాలంలో కూడా రాడు అనే విషయాన్ని మనం విన్నాం. ఇక నాలుగోది మనం గమనించిన వారమైతే, తెల్లవారు కాలము వచ్చును అని అంటున్నాడు. నిజమే, యేసు క్రీస్తు వారు వచ్చే కాలము తెల్లవారు కాలము. తెల్లవారి కాలము 3 గంటల కాడి నుంచి 6 గంటల వరకు, ఉదయం 3 గంటల కాడి నుంచి 6 గంటల వరకు. ఎందుకనంటే రాకడ రాత్రి కాలం వస్తుందని మీరు ఇందాక మనం విన్నాం. వాక్యం ద్వారా మనం గమనించిన వారమైతే ఇది తెల్లవారు కాలము అని అంటున్నారు. ఈ తెల్లవారు కాలాన్ని బైబిల్ ఏమంటుందంటే దేవదూతల కాలము అని, దేవదూతల సంచార కాలం అని, దానినే రాకడ కాలము అని కూడా దేవుడు సంబోధిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చే కాలం ఏంటి అంటే దేవదూతల కాలము, లేదా ఈ తెల్లవారు కాలమే అనే విషయాన్ని నీ మదిలోనికి నా మదిలోనికి రావాలి. మనం గమనించిన వారమైతే అపోస్తల కాలం ముగించబడింది, మన అర్ధరాత్రి కాలం ముగించబడింది, కోడుకోయి కాలం కూడా ముగించబడుతుంది. అయితే మిగిలిందల్లా తెల్లవారు కాలమునే. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్త పడాలి. ఈ తెల్లవారు కాలము రాకడ కాలంలో సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రాకడ వస్తే ఏం జరుగుతుందో కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండము 14వ అధ్యాయము 24వ వచనం మనం గమనించిన వారమైతే, ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే 430 సంవత్సరాల బానిసలుగా ఉన్నారో, దేవుడు మోషే అనే ప్రవక్త ద్వారా లేదా నాయకుడి ద్వారా ఇజ్రాయేలీయులను దేవుడు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాత్రి పెద్ద మరణ ఘోష జరిగినప్పుడు ఫరో మోషేని, అహరోను పిలిచి ఇజ్రాయేలీని తీసుకుని వెళ్ళిపోమని చెప్పడం మనం విన్నాం. లేదా మనందరికీ తెలిసిన విషయమే. వారు వెళ్ళిపోతూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగిపోయారు అన్న వర్తమానం ఐగుప్తీయులు విన్నారు. వారిని చంపేద్దాం అని చెప్పి రథస్వయముల చేత వారు బయలుదేరి ఇశ్రాయేలును సమీపిస్తున్న సమయంలో, ఇశ్రాయేలు అందరూ భయపడిపోతున్న సమయంలో, దేవుని యొక్క రాకడకు సూచనగా అక్కడ దేవుడు ఒక మర్మాన్ని మనకు తెలియజేస్తున్నాడు. తెల్లవారుజామున దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు ప్రాంతం నుంచి దాటి కానానుకు ప్రవేశిస్తున్న సమయం, అనగా కానాను అనగా పరలోకం, ఐగుప్తు అనగా లోకం. లోకంలో నుంచి పరలోకానికి వెళ్ళే బిడ్డలకు ఎర్ర సముద్రం అనే రాకడ దగ్గరికి వచ్చినప్పుడు జరిగే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ 3 విషయాలు మనకి కనబడుతుంది. నంబర్ 1, అక్కడ వేరు చేయు కాలము అన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే మనము లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్తామో మనకి జరిగే మొట్టమొదటిది ఏంటి అంటే వేరుపాటు. అంటే పరిశుద్ధులు ఎవరు, నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు దేవుడు వేరుపరుస్తాడు. మన అనేక పర్యాయములు వింటాం కదండి, గొర్రెలను మేకలను దేవుడు వేరుపరచును అని. అలాగే దేవుని రాకడ కాలంలో ఎడబాటు కనబడుతుంది, వేరు చేయడం కనబడుతుంది. కాబట్టి ఈరోజు వాక్య వర్తమానం వింటున్న దేవుని జనాంగమా, నువ్వు గొర్రె స్వభావం కలిగి ఉన్నావా, మేక స్వభావం కలిగి ఉన్నావా, నీతిమంతుడువా, అనీతిమంతుడువా? దేవుని రాకడకు వచ్చే ముందు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో మనం గమనించిన వారమైతే దేవుడు ఈ మాటలు అంటూ ఉంటున్నాడు. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని చెబుతూ దాని పై వచనంలో ఆయన అంటున్నాడు, ఆ కాలం సమీపమై ఉన్నది,
అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతివంతుడు ఇంకను నీతివంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడును ఇంకను పరిశుద్ధుడుగా ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని జీతం ఇవ్వడానికి. ఎవడు పని చేశాడో, ఎవడు పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఎవడు అక్రమం చేశాడో, ఎవరికి పాతాళం ఇవ్వాలో నేను వేరుపరుస్తున్నాను. ఎవరు పరలోకము చేరుతారో వారు పరలోకానికి ఎత్తబడతారు. పాతాళము చేర్చబడిన వారు తీర్పులో, వారు దేవుని సింహాసనం ఎదుట తీర్పులో నిలబడతారు. కాబట్టి ఆయన రాకడ కాలంలో జరిగే మొట్టమొదటిది ఏంటి అంటే ఎడబాటు లేదా వేరు చేయుట. ఎవరు నీతిమంతులో, ఎవరు అనీతిమంతులో. రెండవది కలవరపాటు, కలవరపడే కాలం ఆ కాలము. ఇశ్రాయేలీలందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సంతోషముతో, కానీ ఐగుప్తీయులందరూ కూడా మిగల్చబడ్డారు. వినండి ప్రియులారా, మిగల్చబడ్డారు కాబట్టి కలవరం చెందిపోతున్నారు. మేము కూడా వెళ్ళిపోతాం, దేవుడు ఎంత వారిని వద్దు అనన్నా మేము వెళ్ళిపోతాం అని ఐగుప్తీయులు బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం మూయబడి వారిని చల్లాచెదురు చేసింది. బైబిల్ సెలవిస్తుంది, వారు కలవరపడ్డారు. ఈరోజు నువ్వు నేను ఎత్తబడుతున్నామా? ఎత్తబడే గుంపులోనే తగినట్లుగా జీవిస్తున్నామా? ఒకవేళ కాకపోతే ప్రకటన 1:7 సెలవిస్తున్నట్లు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచును, భూజనులందరూ అంటే మిగల్చబడిన వారందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. మిగల్చబడిన వారందరికీ కలవరపాటు ఉంటుంది. 7 ఏండ్ల శ్రమ, తట్టుకోలేని శ్రమ. అనేక దినములు సాతానుకు అప్పచేస్తారు, హింసిస్తాడు, మనకి ఇబ్బంది పెడతారు. సంతోషం అనేది ఉండదు, కలవరపాటు. మరణమునైనా సంభవించకుండా మరణం పారిపోయే సమయం ఆ సమయం. కాబట్టి నీకు నాకు ఆ కలవరపాటు ఉండకూడదు. రాకడలో మొట్టమొదటి జరిగేది ఎడబాటు, రెండవది కలవరపాటు, మూడవది అది ఎత్తబాట, విడవబడుట, సమస్య, శోధన లేదంటే సంతోషమా. ఇక్కడ విడవబడేవారు ఎవరు, ఎత్తబడేవారు ఎవరు చాలా తేటగా కనబడిపోతుంది. రాకడలో ఎత్తబడితే సంతోషం, మిగిల్చబడితే కష్టం. వారు భయంకరమైన సమస్య, ఇబ్బంది, శోధన అనేది వారు కనబడుతున్నట్లుగా చూస్తుంది. ఎలా తెలుస్తుందండి? ఈ ఎత్తబడే వారికి మిగల్చబడిన వారికి ఏమైనా తేడా ఉంటుందా? వినండి ప్రియులారా, ఎత్తబడేవారు సంతోషంగా ఉంటారు, విడవబడేవారు వేదనతో ఉంటారు అనే విషయము మనం అందరం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని దేవాది దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మనం బైబిల్ పరిశీలించిన వారమైతే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 26:21. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నువ్వు వెళ్ళి నీ తలుపు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము అనే మాట కనబడుతుంది. ఉగ్రత తీరిపోయేంత వరకు అంటే విడవబడిన వారికి ఉగ్రత ఉంది. ఎత్తబడిన వారిని దేవుడు అంతఃపురం అనే పరలోకంలో ప్రవేశించమని, వీరందరికీ ఒక ఎడబాటు, తలుపు మూయబడుతుంది. మొట్టమొదటిసారిగా దేవుడే నవాహు కాలంలో తలుపు మూసాడు. ఇప్పుడు కూడా దేవుడు రాకడలో తలుపు మూయబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజైనా నీ జీవితంలో సిద్ధపరచుకొని నీ అంతర్గమైన హృదయాన్ని తెరిచి దేవుణ్ణి ఆహ్వానించి నీవు తలుపు నీ కొరకు మూయకబడక ముందే నీ హృదయం అనే తలుపు తెరిచి దేవుని ఆహ్వానించి ఆయనతో నువ్వు గడపడానికి, ఆయనతో నువ్వు జీవించడానికి ఇష్టపడు. ఎందుకంటే రాకడ కాలం సంభవింపబోతుంది. తెల్లవారు కాలం ప్రారంభమైంది, కోడుకొయ్యి కాలం ముగించబడుతుంది. యేసయ్య రాకడ త్వరగా సిద్ధపడుటకు మెగారుడే వచ్చుటకు ఇష్టపడుతున్నాడు. కలవరపాటు నీకు ఉండకుండా వేరుపాటులో నువ్వు ఎత్తబడే భాగ్యము. ఎవరు ఎత్తబడతారో అనేది రానున్న ప్రసంగాలు కంటిన్యూ చేయబోతున్నాం. ఎవరు ఎత్తబడబోతున్నారో అనే విషయాన్ని మేము ఎవరు మిగిల్చబడతారు, ఎవరు ఎత్తబడతారు అనే విషయాన్ని రానున్న ప్రసంగంలో కూడా 5వ భాగాన్ని కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. మనం గమనించిన వారమైతే ప్రొద్దుకుంకు కాలం అపోస్తుల కాలమని, అర్ధరాత్రి కాలం చీకటి కాలమని, కోడుకొయ్యు కాలం సువార్త కాలమని, దేవదూతల తెల్లవారు కాలము రాకడ కాలం అనే విషయాన్ని గురించి తెలుసుకున్నారు. అయితే 5వ పార్ట్లో ఎవరు ఎత్తబడతారు, ఎవరు మిగిల్చబడతారు అనే విషయాన్ని కూడా విందాం ప్రియులారా.
దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.